2019 నుంచి ఇప్పటి వరకు కూడా 2024 ఎన్నికల ముందు వరకు కూడా స్పెషల్ స్టేటస్ అనే ఊసే లేదు, సైలెంట్గా ఉన్న ఏ రాష్ట్రాలు కూడా పెద్దగా మాట్లాడలేదు. స్టేటస్ కావాలి విభజన తర్వాత ఏపీకి అవసరం అనుకున్న ఏపీకి సంబంధించిన నాయకులు కూడా సైలెంట్గా ఉన్నారు. అధికార పక్షం మాట్లాడలేదు, ప్రతిపక్షం కూడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ మోడీకి ఆ స్టేటస్ అనేది ఒక పరీక్ష కాబోతుందా? అటు బీహార్ నుంచి అదే అంశం లేవనెత్తున్నారు. తాజాగా ఒడిశాలో మాజీ సీఎం నవీన్ పట్నాయక్ నుంచి కూడా అదే అంశం వచ్చింది. అదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకు సైలెంట్గా ఉండాలి, వీళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని అడగరా అనేది ఒక ఉద్యమం కూడా తెర మీద తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతాయి. అదే కనుక జరిగితే అదే మోడీకి ఒక పరీక్ష అవుతుందా? అంటే ఈసారి ఒక సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పాటు కావడం అనేది కూడా ఈ అంశం లేవనెత్తడానికి కారణంగా చూడాలి. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇది కొత్త అంశం ఏం కాదు స్పెషల్ స్టేటస్ అనేది, కానీ అవసరాన్ని బట్టి రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి అనేది ఒక పక్కన కేంద్రం అది ముగిసిన అధ్యాయం అని చెప్తున్నారు. దానికి తోడు ఇప్పుడు ఒడిశానో బీహారో వాళ్ళ కూడా అడిగితే మనం ఎందుకు అడగకూడదు, మన నాయకులు ఎందుకు సైలెంట్గా ఉండాలి, ఇది రేగే అంశం కాదా రేపు? ఆంధ్రప్రదేశ్లో ఒక జోక్ వేస్తున్నారు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు. ప్రతిపక్ష హోదా గురించి అడుగుతున్నాడు, ప్రత్యేక హోదా వదిలేసాయి. అవును, అడుగుతున్నారు. మరి అంతే ఉంటుంది. అంటే ఆయన హోదా కోసం ఆయన అడుగుతున్నారు, రాష్ట్ర హోదా తర్వాత సంగతి అదే. ప్రాక్టికల్గా ఒకటే, అది ముగిసిన అధ్యాయం తెరవాలి అంటే దానికి ఒక రీజనింగ్ ఉండాలి. ఒరిస్సా వాళ్ళు అడగడానికి ఒక ప్రాతిపదిక ఉంది, ఆంధ్రప్రదేశ్ అడగడానికి ఒక ప్రాతిపదిక ఉంది, బీహార్ అడగడానికి ఒక ప్రాతిపదిక. కానీ జాతీయ ప్రాతిపదిక మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మనకు వచ్చే 100 రూపాయలు 30 రూపాయలు తీసుకెళ్ళి ప్రణాళికా సంఘంలో పెట్టి ఆ 30 రూపాయలని ఇందులో ఇలాంటి రాష్ట్రాలకి ఇచ్చేవాళ్ళం. ఇది వెనుకబడినటువంటి రాష్ట్రాలకి వీటికి ప్రత్యేక ప్యాకేజీ కింద. కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నది, హోదాకి సంబంధించినటువంటి అంశంలో అసలు ఆ వ్యవస్థను తీసేశారు. ప్రణాళికా సంఘం రద్దు అయిపోయింది కదా. ఇదివరకు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఒక కమిటీ ఉండేది జాతీయ స్థాయిలో, దానికి ప్రధానమంత్రి అధ్యక్షత ఉండేవాడు. అంటే అప్పుడు నీతి ఆయోగ్ లేదు. అలాగే రాష్ట్రానికి ఒక ప్రణాళిక సంఘం ఉండేది. అప్పుడు మన తులసిరెడ్డి గారు కూడా ప్లానింగ్ కమిషన్, వాళ్ళ క్యాబినెట్ ర్యాంక్ ఉండేది. వీళ్ళందరూ జాతీయ స్థాయిలో మీటింగ్ లో కూర్చుని రాష్ట్రాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చెప్తుండేవాళ్ళు. ఇది ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది ప్రతి రాష్ట్రానికి ఒకటి ఉండేది. వీళ్ళు ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా ప్రపోజల్స్ పెట్టేవాళ్ళు. ఫైనల్ గా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారంలో ఉన్నవాళ్ళు ఏ రాష్ట్రాలకి ఎక్కువ ఇవ్వాలనుకుంటారో అది ఇవ్వడం తప్పించి వాళ్ళ పాలిత రాష్ట్రాల వాళ్ళకి ఎక్కువ నడిచేది వెళ్ళిపోయేది. అది బాగా వివాదమైంది. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ అధికారంలో ఉండటం, ఈవెన్ కాంగ్రెస్ మద్దతుతోనే అనేక పక్షాలు అధికారంలోకి వచ్చినాయి. యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ టైంలో కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకి రావడం వల్ల ఆ టైంలో కూడా ప్రణాళిక సంఘం వాళ్ళు చెప్పినట్టు నడవాల్సి వచ్చింది. వాళ్ళ రాష్ట్రాలకి నిధులు పట్టుకుపోయాయి. అందుకనినే బీజేపీ పాలిత రాష్ట్రాల వాళ్ళకి అదే అన్యాయం అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. అసలు అలాంటి డిస్పారిటీస్ ఎందుకు అన్నటువంటి ఉద్దేశంతో తీసేశారు. తీసేసి ఆ డబ్బుల్ని ఇప్పుడు ఎప్పటికప్పుడు పనిచేస్తున్నారు, ప్రతి నెల వచ్చేస్తున్నాయి. ఒక్కసారి ఈ మాట మాట్లాడే వాళ్ళందరూ ఉమ్మడిగా రాష్ట్రం ఉన్నప్పుడు గత 25 ఏళ్లలో ఏడాదికి మనకెంత ప్రభుత్వపు వాటా పన్నులు వచ్చాయి, కేంద్రం నుంచి నిధులు ఎంత వచ్చాయి, గ్రాంట్స్ ఇతరత్ర ఏ ఏ శాఖలకి ఎంత డబ్బులు వచ్చాయి అనేది ఓ లెక్క తీయండి. 25 ఏళ్ళు వద్దు, 2014 ముందు లెక్క తీయండి ఓ లెక్క, ఓ 10 ఏళ్ల లెక్క తీయండి. 2014 తర్వాత మనకి ఎంత వస్తున్నాయి, విభజిత రాష్ట్రాలకి ఎంత వస్తున్నాయి. నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రానికి వచ్చిన పన్ను వాటా ఎంత ఉందో అది ఇవాళ ఒక ఆంధ్రాకి ఒక తెలంగాణకి వస్తున్నాయి. అంతే వస్తుంది. ఒక ఆంధ్రాకి ఒక తెలంగాణకి వస్తున్నాయి అంటే ఏంటి, డబ్బులు వస్తున్నట్టు. అవును అవును అంతే. ఇంకా అంతకంటే ఎక్కువైంది ఇప్పుడు ఓ రకంగా. అంటే జిఎస్టీ రూపంలో వచ్చే వాటా. ఇదివరకు ఏంటి, ఆ పన్నుల్లో రకరకాల తేడాలు ఉండేవి, ఎత్తుకుపోయాయి ఇవన్నీ. అది ఒక ఎత్తు. అట్లాగే అనేక నిధులు ఇప్పుడు సెంట్రల్ ఎక్కువ పెట్టుకుంటోంది. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం కేంద్రం సంపూర్ణంగా భరిస్తోంది. హాస్పిటళ్ళు, ఆయుష్మాన్ భారత్ కేంద్రం పెట్టుకుంటోంది, ఆరోగ్యశ్రీలో. అట్లాగే రేషన్ బియ్యంలో 5 కిలోల కేంద్రం ఫ్రీగా ఇస్తుంది. ఇప్పుడు దాన్ని కలిపేసే మొత్తం ఇస్తారట కదా వీళ్ళు, 5 కిలోలు కలిపేస్తారట. అన్నారు అనుకుంటా, కలిపేసి ఇస్తామని. ఇంకా విడివిడిగా కాకుండా ఒకేసారి 10 కిలోలు ఒకేసారి ఇస్తామని ప్రకటన చేశారు. 10 కిలోలు ఇస్తే బానే ఉంటది. అంటే సెపరేట్ అనేది ఇంక జనాలు తెలియదు మోడీ బియ్యం అనేది.
అది ఇస్తే బాగానే ఉంటుంది. లేదా ఇది తీసేసి అదొకటే ఇస్తారా ఇప్పుడు, అది తెలియదు. అదొక తేడా, అది ఒక ఇష్యూ నడుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా చర్చనీయాంశమైనటువంటి. ప్రాక్టికల్గా ఎందుకు ఇవ్వలేరు అంటే రీజన్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు అనే పాయింట్ ఏంటంటే, చెప్పే మాట కరెక్టే, డెమోక్రసీలో చర్చ జరగాలి కూడా, తప్పేం లేదు. వీళ్ళు అనేది ఏంటంటే వెనుకబడినటువంటి రాష్ట్రాలకి ఇవ్వాలి, 30 రూపాయలు ఇవ్వాలి. అందరం మేము వెనకబడిన రాష్ట్రాలే అంటున్నాయి. అప్పుడు చంద్రబాబు గారు వివాదం రైజ్ చేసి 2018లో పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు చర్చ జరిగింది కదా. అవిశ్వాస తీర్మానం సందర్భంగా చర్చలో ఏమన్నారు, కర్ణాటక సపోర్ట్ చేసింది, మాకు కూడా ఇవ్వండి. తమిళనాడు సపోర్ట్ చేసింది, మాకు కూడా ఇవ్వండి. తెలంగాణ సపోర్ట్ చేసింది, మాకు కూడా ఇవ్వండి. మహారాష్ట్ర సపోర్ట్ చేసింది, మాకు ఇవ్వండి. బీహారు, బెంగాల్ అందరూ అడిగారు. విశేషం ఏంటంటే ఇందులో అభివృద్ధి చెందిన రాష్ట్రాలు కూడా అడిగినాయి. అసలు ఎట్లిస్తారు ఇవి? ఎడారి ప్రాంతం, జనసాంద్రత తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, లోతట్టు ప్రాంతాలు, బాగా నిధులు అంటే గిరిజన ప్రాంతాలు, కొండలు, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, అవేంటంటే అక్కడికి ఎందుకు ఇస్తారు అంటే, అది కూడా అక్కడికి ఇండస్ట్రీస్ రావు, వ్యాపారాలు రావు పెద్దగా, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రారు. ఎందుకని? అక్కడ మానవ వనరులు ఉన్నా కొనేవాడెవడు? ఇప్పుడు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక బట్టల కొట్టు పెట్టారండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కళామందిరం ఏదో పెట్టారనుకుందాం. దాని వలన ఉపాధి వస్తుంది, వేలాది మంది వెళ్ళి కొంటారు నెలకు వచ్చేటప్పుడు. అక్కడ ఇదే షోరూమ్ పెడితే పెద్ద బిజినెస్ నడవదు, కాబట్టి పెట్టుబడి పెట్టడం. ఇక్కడ ఉన్న స్టార్ హోటళ్ళు అక్కడ ఉన్నాయా? లేవు కదా. ఎందుకని? ఆ స్థాయి అనుభవించేవాడు లేడు. అనుభవించకుండా లగ్జరీ ట్యాక్స్ ఎట్లా వస్తుంది? కాబట్టి వాళ్ళకి ఆదాయ వనరులు తక్కువ కాబట్టి, ఉపాధి అవకాశాలు తక్కువ కాబట్టి, ఉద్యోగ అవకాశాలు తక్కువ కాబట్టి వాళ్ళకి కొంత ఎదగటం కోసం అది ఇచ్చేవాడు. 100 రూపాయలు దేశవ్యాప్తంగా డబ్బులు వస్తుంటే 70 రూపాయలు మామూలుగానే షేర్ చేసేవాడు, మిగిలిన 30 రూపాయలు ఆ రాష్ట్రాలకు షేర్ చేసేవాడు. ఈ 70లో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు, ఈ 70 మిగతా రాష్ట్రాలకు ఇచ్చేవాడు. 30 రూపాయలు ఆ రాష్ట్రాలకు ఇచ్చేవాడు. అవి మొదట్లో 5, తర్వాత 6, తర్వాత 7 ఇట్లున్నాయి. అప్పుడు ప్రయోజనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు అందులో 70 రూపాయల రాదు. ఇప్పుడు కనుక హోదా ఇచ్చారనుకుందాం, అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి కాబట్టి ఒరిస్సాకి, బీహార్కి, అన్నిటికి ఇచ్చారు, తెలంగాణకి, ఈశాన్య రాష్ట్రాలకి ఇవ్వాలి. ఓ 15 రాష్ట్రాలకి ఇస్తారు. అప్పుడు హోదా వద్దని అడగాలి మనం. ఎందుకని? హోదా ఉన్న రాష్ట్రాలకి 30%లో 15 రాష్ట్రాలకి ఇస్తే మిగతా 14 రాష్ట్రాలకి 70 రూపాయలు పోతాయి. అప్పుడు ఏంటి బెనిఫిట్ మనకి? రియాలిటీ చెక్ అయితే. కాబట్టి ముగిసిన అధ్యాయం అని వాళ్ళు అంటుంటారు. ఎప్పుడు డెమోక్రసీలో ఏది ముగియదు, చర్చ నడుస్తూనే ఉంటది, అది. కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే, పరిశ్రమలు పెట్టడానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ దాని విషయంలో చెయ్యొచ్చు, కానీ మనల్ని బీహార్ని కంపేర్ చేసుకోకూడదు, మనల్ని ఒరిస్సాని కంపేర్ చేసుకోకూడదు. కాకపోతే భవిష్యత్తు అట్టుంటదేమో తెలియదు. కానీ మొన్నటి వరకు ఏపీకి హోదా ఇస్తే మేము అడుగుదాం, ఒరిస్సానో, బీహారో, తెలంగాణ వీళ్ళందరూ ఎదురు చూశారు. ఏపీ అడిగితే మేము అడుగుదాము, ఏపీకి ఇస్తే మాకు ఇవ్వాలని. ఇప్పుడు వాళ్ళే అడుగుతున్నారు, వాళ్ళే కావాలనుకుంటున్నప్పుడు ఏపీకి హోదా తీసుకునే అర్హత ఉందా లేదా, అనుకూలమా కాదనేది పక్కన పెడితే, అవసరమా కాదా, నిజంగా హోదా వస్తే అంటే కొంచెం పన్నులు తగ్గినా, ఏది తగ్గినా భారం తగ్గదా ప్రజల మీద, ఎక్స్పెన్సివ్స్ అనేది తగ్గవా? హోదాతో పన్ను తగ్గుతుందని ఎవడు చెప్పలేదు. హోదాతో పరిశ్రమలకు రాయితీ ఇచ్చినప్పుడు వాళ్ళకి, సాధారణ జనానికి ఎవరికి ఏం తగ్గదు. అంటే పరిశ్రమలకు రాయితీ వచ్చినప్పుడు, పన్ను తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ధరల మీద ప్రభావం ఉండదా? ధరలు తగ్గితే సామాన్యులకి లాభం కాదా? చాలా అమాయకత్వం అది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు పెట్టారు? ఇక్కడ తక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ సంపాదించుకోవడానికి, మానవ వనరులకు అది ఎక్కువ పెట్టుకోవడం. మరి రాయితీ ఇచ్చిన చోట తక్కువ రేటుకి ఇవ్వని రూల్ ఏం లేదు అక్కడ. అంటే మనం కొనుగోలు చేసే వస్తువు మీద పన్ను ఏమి మనకు తగ్గదు, ట్యాక్స్ ఏమి మనకు తగ్గదు. ఇప్పుడు ఎంత పే చేస్తాం అంత పే చేయాలి. ఇండస్ట్రియలిస్ట్కి రూపాయి మిగులుద్ది. ఇండస్ట్రియలిస్ట్కి ఇన్కమ్ ట్యాక్స్ లో ఎగ్జంప్షన్ వస్తుంది. దాంట్లో వాళ్ళకి ₹1,00,00,000 కట్టేవాడు 30 లక్షలు కడతాడా, 20 లక్షలు కడతాడో తగ్గిపోతున్నాడు. దానివల్ల లాభం మనం అనేది ఏంటంటే, దానివల్ల వాడొచ్చి ఇక్కడ కంపెనీ పెడతాడు అందుకోసం, ఆ ఉద్దేశంతో అని. కానీ దేశ ఆదాయం పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంబానీ ఉన్నాడండి,
ఏడాదికి 1,00,000 కోట్లు కడుతున్నాడు అనుకుందాం ఉజ్జయిని. అదాని 1,00,000 కోట్లు కడుతున్నాడు అనుకుందాం. వాళ్ళిద్దరు వచ్చి ఆంధ్రలో పెడతారు. దేశానికి ఈ 1,00,000 కోట్లు రానట్టేగా. అవును. ఆ 1,00,000 కోట్లు ఎవరు లబ్ధి పొందుతున్నారు? వాళ్ళిద్దరికి మిగులుతుంది. దేశానికి ఏం ఒరిగినట్టు? ఇక్కడ నలుగురు ఉద్యోగాలు ఉట్టి ఆంధ్ర వాళ్ళకి ఇస్తాడా? వాళ్ళకి నచ్చిన ఇచ్చుకుంటాడు. దేశం నలుమూలల నుంచి వచ్చి దాంట్లో కూడా ఏదో ఉన్నట్టు 30% స్థానికత అని అదే లేదా? ఒకవేళ పెట్టినా పోనీ 30 మనకి ఇస్తాడు, 70 బయట నుంచినే తెచ్చుకుంటాడుగా. అప్పుడు ఇంకేముంది తేడా? మన వాళ్ళు ఇప్పుడు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తూనే ఉన్నారు. మన ఊళ్ళో కాకుండా అక్కడ చేస్తున్నారు, అంతే తేడా. సరిగ్గా చెప్పాలంటే అదొక రాజకీయ అంశంగా వాడుతున్నారు. ఇప్పుడు ఒరిస్సా వాళ్ళు ఎందుకు వాడుతున్నారు? నవీన్ పట్నాయక్ ఓడిపోయాడు కాబట్టి. ఇంతకాలం ఎందుకు అడగల గట్టిగా? బీహార్ ఎందుకు అడిగారంటే క్రిందటిసారి ఎన్నికల ముందు బీజేపీ ఇచ్చింది హామీ. జేడీయూను వీళ్ళు కలిసి పోటీ చేశారు. అప్పుడు బీజేపీ ఇచ్చింది హామీ, హోదా మనం అధికారులకు వస్తాయి. అయితే హోదా బేస్డ్ ప్యాకేజ్ అయింది అప్పుడే. ఏపీకి కూడా బీజేపీ హామీ ఇవ్వలేదా మరి అప్పుడు? అదే బీజేపీ ఇచ్చింది, అదే హోదా బేస్డ్ ప్యాకేజ్ అనే కదా గొడవ. అప్పుడు ప్యాకేజ్ అంటే బీజేపీగా హామీ ఇవ్వాలి. ఆ రోజున హామీ ఎవరు ఇచ్చింది? వెంకయ్య. తర్వాత ఏది అడిగింది కాంగ్రెస్ ఇచ్చింది. కాంగ్రెస్ ఇవ్వలేదు కాబట్టి మేము వచ్చాక ఇస్తామన్నారు. మాట్లాడిన పదమేమో స్టేటస్ ప్యాకేజ్, దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ స్టేటస్ ఇవ్వబోతున్నాం అన్నారు. అది స్టేటస్ అనుకున్నారు అందరూ. ఇప్పుడు అక్కడ కూడా అదే స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్. అంటే స్టేటస్ వల్ల వచ్చే సంపాదన ఇస్తారు. మనకు కూడా అప్పుడు ఇచ్చారు 14,000 కోట్లు 15,000 కోట్లు. స్టేటస్ ద్వారా నీకు లబ్ధి పొందేటటువంటి ప్రయోజనం ఇస్తామంటున్నారు. కానీ ట్యాక్స్ ఎగ్జామ్షన్ దగ్గరే సమస్య వస్తుంది. వస్తే అద్భుతం, కాకపోతే అది దేశంలోని ఒక ఊరికి ఒక రాష్ట్రానికి వచ్చేస్తే మిగతా రాష్ట్రాలన్నీ రచ్చ చేస్తే దేశవ్యాప్తంగా గొయ్యిదవ్వుకున్నట్టు అవుతుంది. అందుకోసమనే అది జరగట్లా. కూటమికి మద్దతు ఇచ్చిన నితీష్ కుమారే అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పాయింట్ రేజ్ చేయదా? అంటే ఇప్పుడైతే సైలెంట్గా ఉన్నారు వాళ్ళు. రేజ్ చేయకపోతే ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి అదొక అవకాశం అవుతుందా? లేదా లాస్ట్ టైం మేము అడగలేదు కాబట్టి ఇప్పుడు ఎందుకు వీళ్ళని కెలకడం అని సైలెంట్గా ఉండడం కూడా అది కూడా వాళ్ళకి ఒక ఇది అవుతుందా? ఇబ్బంది అడుగుతూనే ఉంటారు. వైసీపీ వాళ్ళు ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అడిగారు. వాళ్ళు ఏం అడిగారు? మేము వెళ్ళి అడిగొచ్చాం, లేక రాసామని చెప్పాడు. ఎంత ఉంటుంది, అంతకు మించి ఏం చేస్తారు? కేంద్రంతో కొట్లాడడం ఎవరు చేస్తారు? ఇప్పుడు ఎవరు చేయరు, ఇద్దరు కూడా. ఇప్పుడు కూడా మళ్ళీ కావాలంటే పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో లేపుతారు, లేకపోతే చర్చగా ఒకటి అడుగుతారు రేపు పొద్దున వైసీపీ ఎంపీలు హోదా ఇవ్వమని చెప్పేసి. అదంతా నడుస్తుంది. కానీ కేంద్రంతో తగవ పెట్టుకునేందుకు ఇద్దరు సిద్ధంగా లేరు. ముగ్గురు ఎవ్వరు ఈ 25 మంది సిద్ధంగా లేరు. ఏమన్నా ఫ్యూచర్లో అయితే గీతే కొన్ని రోజుల పాటు కథను ఎక్కడ తిట్టుకుంటారు. నువ్వు తేలేకపోతున్నావు, ఈ టైంలో తేలేకపోతే నీకు సిగ్గులేదంటూ మన వైసీపీ వాళ్ళు మాట్లాడినట్టు ఆ టైపులో ఉంటది తప్పించి నువ్వు ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఏమన్నా గుడ్డి గుర్రానికి తోమేవని వీళ్ళు ఏ నడుస్తాయి తప్పించి అక్కడికి వెళ్ళి కొట్లాడదాం అన్నటువంటి ప్రయత్నం ఎవరు చేసినా వస్తనేటువంటి కాన్సెప్ట్ ఉండదు. ఇవ్వదలుచుకుంటే రేపు పొద్దున బీహార్, ఒకవేళ బీహార్కి ఇస్తున్నారు అనుకోండి, ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఆ టైంలో మేబీ ఇక్కడ కూడా కథ నడవచ్చు. అప్పుడు ఇస్తున్నాము మీకు కూడా ఇస్తామని చెప్పి కాస్త అప్పుడు ఏం చేస్తారంటే తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళని గొడవ చేయమంటారు, అడగమంటారు. అంతేనా? వీళ్ళందరూ ఒక అఖిలపక్షంగా ఏర్పడి కేంద్రాన్ని అడిగేంత అవకాశం అది అట్లాంటిది. అఖిలపక్షంగా వైసీపీని కలుపుకోవడం అనేది అసలు లెక్క. అంటే ఈ విషయంలో సమస్య లేదు. ఒకవేళ ఇస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసి అడిగినట్లు లెక్కేస్తారు, కానీ వీళ్ళు ఎందుకు వేస్తారు? అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకసారి అన్ని పార్టీలు కలవాలంటారు కదా, హోదా కోసం రాజకీయ ప్రయోజనం దగ్గర ఎవరు కలవరు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒక రాజకీయ ప్రయోజనంగానే వాడుకోవాలని చూస్తున్నాయా ఈ అంశాన్ని? అన్ని పార్టీలు అదే, బీహార్ లోనైనా అదే, ఒరిస్సాలోనైనా అదే, అంతే. రైట్, చూద్దాం. మొత్తానికి హోదా విషయంలో నిజంగా ఇది మోడీకి ఒక పరీక్ష అవుతుందా? మిగిలిన రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్కి కూడా హోదా ఇచ్చే ఆలోచన ఉందా, లేదంటే ప్యాకేజ్ అయినా ప్రకటిస్తారా? అసలు ముందు ఆ పాయింట్ రేజ్ చేస్తారా లేదా? బీహార్, ఒరిస్సా అయితే అడుగుతున్నాయి, మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి చూద్దాం.